హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ అయిన ఉసిరికాయ కారపొడిని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఉసిరికాయల వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఉసిరికాయలతో కారపొడిని చేసుకొని రోజు అన్నంలోకి ఒక ముద్ద కలుపుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా క్విక్గా చూసేద్దాం పదండి. ఉసిరికాయ కారపొడిని తయారు చేసుకోవడం కోసం ఒక 10 ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పూర్తిగా తడియారిన తర్వాత మాత్రమే ఇలా సన్నగా తురుముకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని ఉసిరికాయ తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే ఈ ఉసిరికాయ తురుము లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇలా వేగిన ఈ ఉసిరికాయ తురుమును ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 15 ఎండుమిరపకాయల్ని తీసుకొని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని నువ్వులు ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు వేయించిన ఉసిరికాయ తురుమును కూడా వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్స్ ఇస్తూ మధ్యలో ఆపుతూ స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి గ్రైండ్ చేస్తే ముద్దలా వచ్చేస్తుందండి. ఈ ఉసిరికాయ కారపొడి రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.